Joy University, best emerging university in South India. For admissions, contact. ఇన్స్పెక్టర్ గారా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి చేసావు? ఏంటిలా వచ్చారు? ఆ పెట్టెలో ఉంది మందులు సారు, మందులు. కానిస్టేబుల్ తెరు. అవునండి. మా అయ్యగారు అడగండి, ఏం ముట్టుకోవడానికి లేదు. అయినా తెరవడానికి నేను చెప్తున్నానుగా మందులని. నువ్వు చెప్తే సరిపోతుందా? కానిస్టేబుల్ చూడు. సెర్చ్. మెల్లగా మెల్లగా అమ్మగా చెప్తుంటే. వీటిలో ఏముందో నాకు తెలుసు. మీకేం తెలుస్తారు? వీటిలో దొంగ సరుకు, స్మగ్లింగ్ సామాను. ఇన్స్పెక్టర్ గారు, మీరు ఎక్కడైనా ఎవరినైనా ఈ మాట్లాడాలి కానీ మా అయ్యగారు మాత్రం కాదు. మా అయ్యగారు అంటే ఏంటనుకున్నారు? నీతి నిజాయితీ. అదే తెలుసుకుందాం. ఏం లేదు సార్. చూసారా సార్, చూసారా? ఇప్పుడు చెప్పండి సార్, ఇట్లోని దొంగ సరుకులా మందులా చెప్పండి సార్. బంగారం. నల్లమందు. అబద్ధం. యువర్ ఆనర్, ఇతను చెప్పేదంత అబద్ధం. అబద్ధం అబద్ధం అని గొంతు చించుకున్నాడు. అంత పెద్ద అబద్ధం చెప్తావేంటయ్యా? ఇంతకీ నువ్వు చెప్పే నిజమేంటని? ఆ గోడౌన్ నీది, ఆ దొంగ వ్యాపారం నీది. అయ్యా పెద్ద మనిషి, అంత పెద్ద వ్యాపారం చేసేవాడితే ఇట్లా ఎందుకుంటానయ్యా? పెద్ద బంగ్లా ఉంటూ పెద్ద పెద్ద కార్లు తిరగను. ఆ మాత్రం ఇంకతో ఉండక్కర్లా. ఓ నడిస్తే అబద్ధం నిజమైపోద్దా? పైన భగవంతుడు ఉన్నాడు. ఇట్లాంటి తప్పుడు కూతురు కుట్టే సచ్చినాక ఆడికి సమాధానం చెప్పుకోరా. మర్యాదగా మాట్లాడు. ఇది కోర్టు, నీ ఇల్లు కాదు. కోర్టు అయినా ఇల్లైనా మనిషికి అంతరాత్మ ఉంటుంది గారు, అంతరాత్మ. అది అబద్ధం చెప్పదు. మనం అబద్ధం చెప్పి తప్పించుకుందాం, అది ఊరుకోదు. బతికున్నంత కాలం గుండెల్లో గుర్తుతూ గుర్తు చేస్తానే ఉంటుంది చేసిన పాపాన్ని. దేని చేసే పాపాన్ని. అది అయ్యా, కోర్టైనా ఇల్లైనా నిజం నిజమే. అందుకని భూషణ బాబు ఏటకు రావడం, పూలు ఆయన మీద పడ్డం, దాన్ని నేను చంపాయని రక్షించడం, అందుకు నాకు ఆయన ఉద్యోగం ఇవ్వడం అంత నిజం, అక్షరాల నిజం. కావాలంటే ఆయనే పిలిచారు కండి. మిస్టర్ భూషణ్ హాజరు కావాలి. భూషణ్ బాబు, భూషణ్ బాబు. ఓ భూషణ్ బాబు, దండ బాబు దండారు. సమయానికి వచ్చారు బాబు, లేకపోతే పెద్ద ఘోరం జరిగిపోయినది. మీ ఆస్తి వ్యాపారం ఆగంటే పెద్ద మనిషి అంటే అయిపోతా. నేను ఒప్పుకోవద్దు. ఓ పెద్ద మనిషి, మా భూషణ్ బాబు గారు వచ్చేసరికి సంగతి ఏం చెప్తారు? చెప్పండి బాబు, చెప్పేడే. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అంతా నిజమే చెప్తా, అబద్ధం చెప్పను. అక్కడి భూషణ్ బాబు, ఇక చెప్పండి. ఆ పెద్ద మనిషి సంగతి తేలిపోవాలా? చెప్పేయండి. మిస్టర్ భూషణ్, ఆయన మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? ఒకరోజు అతని గ్రామం దగ్గర అడవికి మేము వేటకు వెళ్ళాం. అప్పుడు అతను మాకు తోడుగా వచ్చి నేను పులివాత పడకుండా కాపాడాడు. నలుగురు పెద్ద మనిషి మిస్టర్ భూషణ్, ప్రాణాలు కాపాడినందుకు మీరు అతన్ని పట్నం పిలిపించి పనిలో పెట్టుకున్నారా? లేదు, నేను అతన్ని పిలిపించను లేదు, పనిలో పెట్టుకోను లేదు. ఇతను గొప్ప పులివేటగాడని ఒప్పుకుంటాను. కానీ ఈ పట్టణంలో అతని చేత ఏ పులివేట ఆడిస్తాను? ఇతనే నన్ను వెతుకుంటూ వచ్చాడు. భూషణ్ బాబు, ఏంటంటున్నారు? ఇంతలోనే అంత పెద్ద వరప? నీలాంటి నిజాయితీ పరుడు, కండబలం గుండె బలం ఉన్నవాడు నాకు కావాలా? నీకు ఎప్పుడు అవసరం అప్పుడు రా, నేను పనిస్తా అన్నది మీరు. నువ్వు ఊరుకో, ఆయన చెప్పనే. చెప్పనే, ఆయనే చెప్పనే, కాకపోతే గుర్తు చేస్తున్నా అంతే. మిస్టర్ భూషణ్, మీరు అతన్ని పిలిపించలేదంటున్నారు కదా, అతను మీ దగ్గరికి ఎలా వచ్చాడు? ఒకనాడు ఉన్నట్టుండి తన పెళ్ళాం బిడ్డలతో నా దగ్గరకు వచ్చాడు. ఏమిటయ్యా అంటే, పొలం పండలేదు, దినం గడవటం లేదు, నాకేదైనా దారి చూపించండి, వ్యాపారం చేసుకుంటాను అని ప్రాధేయపడ్డాడు. సరే, మా గోడాను ఖాళీగా ఉంది కదా అని 5 సంవత్సరాలకు అడ్వాన్స్ లేకుండా అద్దెకిచ్చాను. ఆ తర్వాత ఆ గోడాన్లో అతను ఏం చేస్తున్నాడో ఏమో నాకు బొత్తిగా తెలియదు. ఏంటి భూషణ్ బాబు, ఏంటి మీరు చెప్పేది? భూషణ్ బాబు, దేవుడి మీద ప్రమాణం చేశావు, ఎందుకు అబద్ధమైన పాపం మూట కట్టుకుంటావు? నో, నేను చెప్పింది అక్షరాలు నిజం. అందుకు సాక్ష్యం ఇదిగో, గోడాన్ లీజుకు తీసుకున్నట్టు సత్యం రాసి ఇచ్చిన అగ్రిమెంట్. ఇష్టం వచ్చిన మాట్లాడకూడదు. ఏంటి సార్ ఇంత అన్యాయం జరుగుతుంటే నోరు మూసుకోమంటారు? నోరు మూసుకుంటే తప్పు ఒప్పుకున్నట్టుగా. ఏంట్రా అది? అగ్రిమెంటా? నా జీతం పెంచుతున్నానని, నా ఉద్యోగం ఖాయం చేస్తున్నానని చెప్పారు, సంతకం పెట్టించుకుని ఇప్పుడు అగ్రిమెంట్ అంట. ఒరే బద్మాష్ తగులుపాచి, నిన్ను మోసం చేస్తావా? నన్ను నమ్మించి సంతకం పెట్టుకుని ఇంత మోసం చేస్తావా? నీ ప్రాణాలు తిట్టారా? నీ ప్రాణాలు తిట్టా. సాక్ష్యాలను బట్టి సత్యం నేరస్తుడు రుజువైనది. దొంగ వ్యాపారం చేసినందుకు 1.5 సంవత్సరమును
కోర్టు దౌర్జన్యంగా ప్రవర్తించినందుకు మరో 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అన్యాయం, ఇది అన్యాయం. అబద్ధమై చెప్పినంత అబద్ధం. మా వారు అలాంటి వారు కారు, మా వారు అలాంటి వారు కారు. మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? ఇన్స్పెక్టర్ గారు, నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వారికి ఏ పాపం తెలియదు, ఏ నేరం చేయలేదు. వారిని వదిలిపెట్టండి బాబు, మీ కాళ్ళు పట్టుకుంటారు. చట్టం చేతులు కట్టేశాక కాళ్ళు పట్టుకున్నా లాభం లేదమ్మా. ఏమండి, ఏమండి? రండి బాబాయ్, కూర్చోండి. మన మధ్య బంధుత్వాలు మర్యాదలు ఈనాటితో తీరిపోయాయి. ముందే చెప్పాను, నాకు కావాల్సింది డబ్బు కాదు, మంచి మర్యాద, నీతి, నిజాయితీ. మీ ఆయన ఇలాంటి వారని తెలియక ఈ సంబంధానికి ఒప్పుకున్నాను. ఆ ఒప్పందం ఈనాటితో చెల్లు. మీ లక్ష్మిని మా ఇంటి కోడల్ని చేసుకోవడం జరగదు, అంతే. ఏం భాయ్, లూటియా కూనియా? और बीड़ी मुक्कटिया వచ్చినప్పుడు చూస్తున్నా. పొలకడు పలకడు మోగమ్మరా, ఇలాంటి వాళ్ళు మహాటెంజరు. ఇన్స్పెక్టర్, ఎందుకు మీరు అనేది సత్యం నేరం చేయలేదనేనా? యూనిఫారం లో ఉన్న వ్యక్తులకు సొంత అభిప్రాయాలు ఉండకూడదు, ఉన్నా చెప్పకూడదు. చట్టానికి నిజం కన్నా సాక్ష్యం ముఖ్యం. సాక్ష్యం అతను దోషిగా నిర్ణయించింది, నిజం అతను ఏం చేస్తుందో. మంచి వాళ్ళ మనసు వెన్నముద్దలా ఉంటుంది, దెబ్బతింటే పాషాణం అయిపోతుంది. కానీ సత్యం అలా కాకుండా మనం ఏం చేయగలం? అతని శిక్షాకాలాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నిద్దామని. అందుకు మీ సహకారం కూడా కావాలి. థ్యాంక్ యూ. ఏమిటి ఇలా వచ్చారు? ఏమీ లేదు, ఎలా ఉన్నారో విచారిద్దామని. అయ్యో పాపం, ఎంత దయ. ఇల్లు తగలబెట్టి చల్లగా ఉండమని దీవించాడంట మీలాంటి పెద్ద మనిషి. జరిగింది మర్చిపోండి. ఎట్లా మర్చిపోతాం? పల్లెటూరులో పడున్న ఆయన ఆశ పెట్టి పట్నం పిలిపించారు. అమాయకుని చేసి ఎరేసి ఇరికించి జైలుకు పంపారు. మచ్చలేని ఆయన జీవితంలో మాసిపోని మచ్చ వేశారు. పెళ్లి కావాల్సిన ఆయన చెల్లెల జీవితాన్ని మంటగలిపారు. మర్చిపోయావా ఇవన్నీ? చూడండి, మా వ్యాపారమే అలాంటిది. కొందరు జైలుకు వెళ్ళటం రావటం మామూలు, వాళ్ళ కుటుంబాల మంచి చెడ్డలు చూడటం మాకు మామూలు. 2 ఏళ్లు కళ్ళు మూసి తెరిచేలోగా గడిచిపోతాయి. ఇది ఉంచండి. అక్కర్లేదు, ఈ పాపిష్ డబ్బుతోనే మాకు ఈ గతి పట్టింది. చాలు, మమ్మల్ని ఇలా బతకనివ్వండి. ఇంకెప్పుడు ఈ గుమ్మం తొక్కద్దు, వెళ్ళండి. ఆవేశంలో అంటున్నారు కానీ అవసరాలు, ఇబ్బందులు. కష్టాలు ఇచ్చిన భగవంతుడే వాటిని భరించే శక్తిని కూడా ఇస్తాడు. మీ సహాయం మాకు అక్కర్లేదు. ఇప్పుడు ఇలా అనిపించినా రేపు దరిద్రంలో అవసరమైనప్పుడు ఈ డబ్బే దేవుళ్ళ కనిపిస్తుంది. అలాంటి అవసరం వచ్చినప్పుడు నేనున్నాననే మాట మాత్రం మర్చిపోకండి. ఈ అడ్రస్ ఉంచండి. రాజా, ఏం రాజా, ఏం జరిగింది? జీతం కట్టలేదని స్కూల్ నుంచి పంపిస్తానమ్మా. జీతం కట్టమ్మా. కడతాను బాబు, కడతాను. రావమ్మా మహారాణి, ఇంకా తొంగుతూనే ఉన్నావా? ఇల్లు ఇంకా చిమ్మలేదు, గుడ్డలు ఇంకా ఉతకలేదు. ఈ పని అంతా ఎప్పుడయ్యేట్టు? ఇంత సుకుమారం గలదానివి ఈ పనికి ఎందుకు వచ్చావు? వేరే ఏదన్నా సంపాదన చూసుకోలేకపోయావా?
వచ్చేంత వరకు ఆగడానికి వెళ్ళలేదు. ఈ మందులు తీసుకురా. ఎంత అవుతుంది డాక్టర్? 300 కావచ్చు. శాంతి, రాజాని చూస్తుండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే ఓకే, మీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? ఓ లక్ష్మి, ఏంటి విశేషం? మా వదిన హాస్పిటల్లో ఉంది. అరే ఏమైంది? ఆపరేషన్ చేయాలట. డాక్టర్ ఈ మందులు తీసుకురమ్మని చెప్పారు. అంతే కదా, మందు షాపి పంపిస్తా కావాలంటే. కానీ ఆ రోజు ఇంటికి వచ్చి డబ్బిస్తానంటే పొద్దున తిప్పి కొట్టింది మీ వదిన. చూసావా అవసరం అనేది ఎలా వస్తుందో. ఆల్ రైట్, కమాన్ రా, పర్వాలేదు. తీసుకో, ఎంత కావాలో తీసుకో. 300 చాలు. 100 1000 ఎవరికి కావలసింది వాళ్లే తీసుకోవాలి. అదే నా పాలసీ. తీసుకో తీసుకో. వదినను బ్రతికించుకో. నేను విషం తాగేనన్నయ్యా. ఇటు బ్రతకను. వదినకి మందులు కొనటానికి డబ్బు కోసమని వెళ్ళాను. అక్కడ నా శీలాన్ని సత్యం ఏం చెప్పింది? ఎవరేం చెప్పింది? మాట్లాడదు. సారీ సత్యం, తల్లిని కాపాడగలిగాం గాని కడుపులో ఉన్న బిడ్డను బ్రతికించలేకపోయాం. ఆడపిల్లేనా డాక్టర్? అవును, బిడ్డ పోవడమే కాదు, ఇంకా ఆవిడికి పిల్లలు పుట్టే అవకాశమే లేదు. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళామని చూడొచ్చు. సత్యం, నీ సత్ప్రవర్తన వల్ల నీ శిక్ష 6 నెలలు తగ్గించి నిన్ను విడుదల చేస్తున్నావు. నువ్వు వెళ్ళొచ్చు. గాడ్ బ్లెస్ యూ. సత్యం, ఒక్క మాట. గడిచిపోయిన కాలాన్ని నీకు తెచ్చివ్వలేం, కానీ రానున్న కాలాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం కల్పించగలం. రేపు ఒకసారి మా స్టేషన్కి వచ్చి కనిపించు. సత్యం, జరిగింది మర్చిపో. మనం మళ్ళీ కలుసుకున్నాం. నీకు జరిగిన నష్టానికి ఏం చేయమన్నా చేస్తాం, ఏం కావాలన్నా ఇస్తాం. నా చెల్లెల్ని కూతుర్ని తెచ్చివ్వండి. సత్యం, జైలు నుంచి వచ్చేసా? ఏంటి మాట్లాడేది? సత్యం వచ్చేసావా? మరి అప్పనా సత్యం వచ్చేసాడా? ఏంటి సత్యవే? బాబు సత్యం వచ్చాడు, సత్యం వచ్చాడు. ఇంకా మనకేం భయం. సంసార్
అన్నయ్య సత్యం, ఉద్యోగం ఇప్పిస్తాను స్టేషన్ రమ్మన్నానుగా, రాలేదే. పోనీ రేపొస్తావా? రాను. ఏడాదిన్నర జైల్లో చాలా అలసిపోయాను. ముందు అలుపు తీర్చుకోవాలి. వస్తానమ్మా. ఇంత అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నారు? మాట్లాడరే. జైలు నుంచి వచ్చినప్పటి నుంచి మీరు అదోలా ఉంటున్నారు. నేనేమడిగినా మాట్లాడటం లేదు. చెప్పండి, చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? రాధా, ఈ రోజు నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అన్న ప్రశ్నలే అడగొచ్చు. ఎందుకంటే నీకు నేను అబద్ధం చెప్పలేను కనుక.
జైలుకి ఎలాగెళ్ళాను అలాగే. సత్యం, నీకు అన్యాయం జరిగింది నిజమే. అందుకు పరిహారంగా ఎంత డబ్బైనా ఇస్తాను. ఎంత? ఎంతైనా సరే. ఇదిగో ఆయన పెట్లో ఉంది, రా తీసుకో. నీకు ఎంత కావాలో తీసుకో. ఈ సత్యం ఆ సత్యం కాదు, మోసపోవడానికి. అదే అదే కాదు, తీసుకో, నువ్వే తీసుకో. తీసుకుంటాను, తీసుకోవాల్సిందే తీసుకుంటాను. ఇలా రా, కూర్చో. ఉత్తరం రాయి. ఉత్తరం దేనికి? నేను మళ్ళీ జైలుకి వెళ్లకుండా ఉండడానికి. రాయ్. ఏం రాయాలి? నా చెల్లెలు చావుకి కారణం నువ్వు. నేను నేను ఆమెను బలవంతం చేసి మానాన్ని దోచావు. అదే రాయ్. గోడౌన్ నాది కాదు, శిక్ష అనుభవించాల్సింది నేను కాదు. అవునా? అవును. అదే విధంగా రాయ్. ఈ పాపాలన్నిటికీ పరిహారంగా రాయ్. ఈ పాపాలన్నింటికి పరిహారంగా రాశాను. సంతకం పెట్టు. ఏమిటి? మోహన్ ఆత్మహత్య చేసుకున్నాడా? నో నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఇది ఆత్మహత్య కాదు, హత్య. ఎలా జరిగిందో చెప్పలేను కానీ ఎవరు చేస్తుంటారో చెప్పగలను. ఎవరు? ఇంకెవరు? అసత్యంగాడు. సత్యమా? ఏ మీరెందుకు చేయకూడదు? నేనా? నేనెందుకు చేస్తాను? నేను ఆ సమయంలో మా ఇంటి దగ్గర ఉన్నాను. రుజువు ఏమైనా ఉందా? ఉంది. ఓకే,